టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తికి టీడీపీ మార్క్ పొలిటికల్ ట్రీట్మెంట్ జరిగింది. ఆయన ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంగా కృష్ణమూర్తి గతంలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ చేశారు. అయితే తీరా ఎన్నికల సమయంలో జంగా కృష్ణమూర్తి తనకు రెస్పెక్ట్ కావాలి అంటూ టీడీపీలోనికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్సీ చేసినప్పటికీ ఇక్కడ తనకు గౌరవం మర్యాద లేదు, అందుకే రెస్పెక్ట్ కోసం తాను పార్టీ వీడుతున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో జాయిన్ అయిపోయారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనని మూడోసారి వైసీపీ హయాంలో కూడా బోర్డు సభ్యుడిగా చేశారు. మూడోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. అయితే 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని రాసింది. జంగా కృష్ణమూర్తి నిబంధనల్ని, నైతిక విలువల్ని పక్కన పెట్టి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇందులో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తీరు కూడా అనుమానంగా ఉంది అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. జంగా కృష్ణమూర్తి సూచించిన ఒక ట్రస్ట్ కు 35 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించింది టీటీడీ. అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి. ఇది నిబంధనలకు విరుద్ధం. గతంలో పవన్ కళ్యాణ్, అనగాని సత్యప్రసాద్ల విజ్ఞప్తిని కూడా తిరస్కరించి ఒక జంగా కృష్ణమూర్తి విషయంలో మాత్రం ఇంత కాస్ట్లీ ల్యాండ్ ని ఊరు పేరు లేని, అప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని ట్రస్ట్ కి ఎలా ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసింది. బిఆర్ నాయుడు పైన కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్ట్ కు భూ కేటాయింపుని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జంగా కృష్ణమూర్తి అవాక్కైపోయారు. అవమాన భారంతో ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు జంగా కృష్ణమూర్తి గారు. గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తప్పుడు కథనాలు నన్ను మనస్తాపానికి గురి చేశాయి. కనీసం నన్ను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరం. గతంలో నాకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2 ఇప్పటివరకు అది ఖాళీగానే ఉంది. దాన్ని అలాట్మెంట్ చేయాల్సిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడమైంది. వారు బోర్డు నిర్ణయానికి పంపడం జరిగింది. తదుపరి బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడమైంది. వాస్తవ అవాస్తవాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించాల్సిన ఆ పత్రిక నా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం శోచనీయం. నేను నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్ర స్థలమైన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం చేస్తున్నానని వ్యక్తిగత హననం చేయడం ఎంతవరకు ధర్మం? నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాస్తవాలు తెలుసుకోకుండా బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామని నిర్ణయించడం బాధాకరం. స్వామివారి సేవ చేసుకునే అవకాశం కోల్పోతున్నందుకు ఆ భగవంతుడిని క్షమించమని కోరుకుంటూ నా రాజీనామాని ఆమోదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జంగా కృష్ణమూర్తి గారు లేఖ రాశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక రోజు ముందు ఆంధ్రజ్యోతి పత్రికలో దీని మీద కథనం రాయడం, వెంటనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కేబినెట్ ఆ కేటాయింపుని రద్దు చేయడం. ఇదంతా చూసిన తర్వాత జంగా కృష్ణమూర్తిని ఒక ఆట ఆడుకున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి, మర్యాద కావాలి అని వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోనికి వెళ్ళిన జంగా కృష్ణమూర్తికి ఎదురైన అనుభవం ఇది. ఏ రాజకీయ నాయకుడికైనా ఏదో ఒక పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధాన్ని చిన్న చిన్న పరపచ్చల కారణంగా వీడిపోయి అవతల పార్టీలోకి వెళ్తే తనకు విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవంగా చూసుకుంటారు అని నమ్మి వెళ్తే అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారే గాని ఆ తర్వాత లెక్క చేయరు. పరాయి గూటి పక్షిగానే చూస్తారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి విషయంలో కూడా అదే అయింది. అదే ఈయన వైసీపీలో ఉంటే వైసీపీలో ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఆర్గ్యుమెంట్ చేయడానికి, నిలదీయడానికి కూడా అవకాశం ఉండేది. నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, నాకు అన్యాయం జరుగుతుందని అధినాయకుడి దగ్గర మాట్లాడేకి అవకాశం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే టీడీపీలో చేరారు కాబట్టి ఆ టైంలో వచ్చిన వాళ్ళందరినీ గెలుపు కోసం వైసీపీని వీక్ చేయాలి, మోరల్ గా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ బండి ఎక్కించుకున్నారు. ఇప్పుడు అంతా వీళ్ళందరినీ ఓవర్లోడ్ గా చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు వీళ్ళంతా మనకేనే అంటే ఒక జంగా కృష్ణమూర్తి గారి గురించే కాదు, చాలా మందిని అప్పట్లో గెలుపు కోసం వైసీపీ నుంచి చాలా మందిని తీసుకొని ఇప్పుడు వాళ్ళందరినీ ఒక భారంగా చూడడం, వాళ్ళని ప్రత్యేకంగా చూడడం, అనుమానాస్పదంగా చూడడం, ఇలా రకరకాలుగా చేస్తూ అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారు ఏకంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పైగా మొన్న రాసిన కథనంలో జంగా కృష్ణమూర్తిని అవమానించేలాగా ఆంధ్రజ్యోతి ఒక లైన్ రాసింది. 2024లో కూటమి అధికారంలోనికి వచ్చింది, జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారని రాశారు. అంటే అధికారంలోనికి వచ్చిన తర్వాత జంగా కృష్ణమూర్తి టీడీపీలోనికి వచ్చారన్న అభిప్రాయం కలిగేలాగా రాశారు. కానీ ఆయన ఎన్నికలకు ముందే ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి కేటాయింపు విషయంలో ఒక జంగా కృష్ణమూర్తి గారినే కాకుండా టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద కూడా ఆంధ్రజ్యోతి నిందలేసింది. బిఆర్ నాయుడు ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ భూ కేటాయింపులో 35 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాశారు. కానీ ఇప్పటి వరకు బిఆర్ నాయుడు రాజీనామా చేయకపోగా కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. కానీ జంగా కృష్ణమూర్తి వికెట్ పడిపోయింది. ఎందుకు పడింది అంటే
ఈయన పరాయి పక్షి, అక్కడ స్థాన బలం లేదు, అందువల్ల అక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేకపోయారు. తనకు సపోర్ట్గా అక్కడ ఎవరు ఉండరు కాబట్టి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. పైగా జంగా కృష్ణమూర్తి గారు చెబుతున్న దాని ప్రకారం ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగింది భూ కేటాయింపు అన్నది. కానీ నిన్న ఆంధ్రజ్యోతిలో మొన్న కథనం రాగానే నిన్న క్యాబినెట్లో రద్దు చేసేశారు భూ కేటాయింపు.